హాయ్ అండి, నేను సతీష్ అట్ల. సో ఇక నుంచి మనకు ఎంసెట్ ఎఫ్సెట్గా పిలవడం జరుగుతుంది. రాష్ట్రంలో మే 9 నుంచి 13 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇక 7 ప్రవేశ పరీక్షలకు సంబంధించినటువంటి తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. దానికి సంబంధించి ఒక్కసారి చూస్తే ప్రవేశ పరీక్ష ఈసెట్ వచ్చేసి మే 6వ తారీఖుకి ఓయూ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. ఇక ఎఫ్సెట్ ఇంజనీరింగ్ వచ్చేసి మే 9 నుంచి 11 వరకు జేఎన్టీయూ హైదరాబాద్ నిర్వహిస్తారు. ఎఫ్సెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వచ్చేసి మే 12, 13 తేదీల్లో జేఎన్టీయూ హైదరాబాద్ నిర్వహిస్తారు. ఇక ఎడ్సెట్ మే 23న ఉంటుంది, మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. లాసెట్ వచ్చేసి జూన్ 3వ తారీఖు ఉంటుంది, ఓయూ నిర్వహిస్తారు. ఐసెట్ వచ్చేసి జూన్ 4, 5 తేదీల్లో ఉంటుంది, కాకతీయ యూనివర్సిటీ ఈ పరీక్ష నిర్వహిస్తుంది. ఇక పీజీఈ సెట్ వచ్చేసి జూన్ 6, 8 తేదీలలో నిర్వహిస్తారు. ఈ పరీక్షను వచ్చేసి జేఎన్టీయూ హైదరాబాద్ నిర్వహిస్తారు. పీఈ సెట్ వచ్చేసి జూన్ 10 నుంచి 13 వరకు శాతవాహన యూనివర్సిటీ వారు నిర్వహిస్తారు. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రవేశ పరీక్షలకు సంబంధించినటువంటి ఏ సెట్స్ ఉంటాయి, అట్లాగే దానికి సంబంధించినటువంటి తేదీలు, ఏ యూనివర్సిటీ ఈ సంవత్సరము ఈ పరీక్షలను నిర్వహిస్తుందో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చేసి ఏదైతే ఇంతకుముందు మనకు ఎంసెట్ ఉండేదో దాని పేరును అనేది వచ్చేసి ఎఫ్సెట్గా మార్చారు. ఇప్పటి నుంచి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ సెట్, ఈ ఏపీ సెట్గా ఇప్పటి నుంచి మార్చడం జరిగింది. ఈ మెడికల్ స్థానంలో ఫార్మసీని చేర్చారు. ఇప్పుడు అది తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ సెట్గా మారింది.